జోహార్ వైఎస్ఆర్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్. ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత 16వ ఏట అడుగు పెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలని, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ప్రజలకు నేను 2 అడుగులు ముందేసి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో పార్టీని నిర్మించడం, పార్టీని పెట్టిన తర్వాత అనేక కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు పడడం జరిగింది. కల్లారా చూసాం. 16 నెలలు జైల్లో పెడితే ఆనాటి దేశ ప్రధానిని శాసించే టైగర్ సోనియా గాంధీతోనే ఢీకొని 2019లో అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కల్లారా చూడడం కూడా జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చి పరిపాలన కొనసాగించలేకపోతే కేవలం అధికారం 3 సంవత్సరాలలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల, ఇందాక లక్ష్మక్క చెప్పినట్టు ప్రతి నెల అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఆడవారికైతే ఏమి, ప్రతి ఒక్క విద్యార్థులకైతే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలోకి వస్తే ఫిషింగ్ హార్బర్స్ అయితే ఏమి, పోర్ట్లు అయితే ఏమి, మెడికల్ కాలేజీలు అయితే ఏమి, అనేక డ్యామ్స్ అయితే ఏమి, మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే సంగం డ్యామ్ అయితే ఏమి, నెల్లూరు బ్యారేజ్ అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు పరిపాలన చూస్తూ ఉంటే వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపానికి పోలా, ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చిన పాపానికి పోలా, ఒక్క ఆరోగ్యశ్రీ కింద ఒక్కరికి కూడా చూపించిన పాపానికి పోలా. ఈరోజు అనేక మంది రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అని చెప్పి హాస్పిటల్కి పోతే ఈరోజు ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ చూపించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకి అనేక వైద్యాలకి చూపించడం జరిగితే ఈరోజు మాత్రం ఒక్కదానికి కూడా ఆరోగ్యశ్రీ కింద చూపించే పరిస్థితిలో లేదు. ఇంకా 108, 104 ఆఖరాకి పశువులకి సైతం అంబులెన్స్లు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా ఉంది, కానీ చెప్పుకోలేకపోయాం. రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ ప్రజల పక్షాన, ప్రజల కోరిక మేరకు, ప్రజలతోనే ఏ సమస్య ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.